ఐబొమ్మ రవిని పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారణ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే నేటితో తన కస్టడీ ముగిసిపోనున్న నేపథ్యంలో ఇప్పటివరకు కస్టడీలో పోలీసులు ఎటువంటి విషయాలు బయట పెట్టారు అన్న ఒక చర్చ జరుగుతుంది. ఇప్పటివరకు రవి నుంచి ఏ సమాచారాన్ని వాళ్ళు తెలుసుకోగలిగారు? మరి ఇది పైరసీ మొత్తాన్ని అరికట్టేందుకు హెల్ప్ అవుతుందా? అని చెప్పేసి ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో బయటకొచ్చిన న్యూస్ ఏంటి? అసలు విచారణలో ఐబొమ్మ రవి పోలీసులకు ఏమాత్రం సహకరించలేదు. పోలీసుల్ని ముప్పుతిప్పలు పెట్టారు. ఇప్పటివరకు సైబర్ క్రైమ్ పోలీసులు రవిని విచారణ చేయడంలో విఫలమయ్యారు. ఆయన దగ్గర నుంచి సమాధానాలు లాక్కోవడంలో విఫలమయ్యారు అని చెప్పేసి వార్తలు ఇప్పుడు బయట సర్క్యులేట్ అవుతున్నాయి. చాలామంది విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకైతే ఇప్పటివరకైతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఐబొమ్మ రవి నుంచి పోలీసులు సేకరించలేకపోయారు. ప్రతిసారి ఆయన నాకు తెలీదు, గుర్తులేదు అనే సమాధానాలు మాత్రమే, అడిగిన ప్రతి ప్రశ్నకి ఇటువంటి సమాధానాలే వచ్చాయని చెప్పేసి ఇప్పుడు మరోసారి కస్టడీకి కోరే అవకాశం ఉంది అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అసలు ఏం జరిగింది ఐబొమ్మ రవి ఆ విషయంలో? మరి కస్టడీలో ఏం జరిగింది? ఇప్పుడు నెక్స్ట్ పోలీసులు ఎటువంటి మెథడ్స్లో ఇన్వెస్టిగేషన్ విచారణ చేస్తారు? మరి ఇంకోసారి కస్టడీకి కోరుతారా? కోరితే ఇప్పుడు కస్టడీకి ఇచ్చే ప్రయత్నం జరుగుతుందా? ఒకవేళ ఏమీ తేలకపోతే మరి పరిస్థితి ఏంటి? ఐబొమ్మ రవి బయటకు వచ్చేస్తాడా? ఇటువంటివన్నీ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. పైరసీ అనేది సినిమా ఇండస్ట్రీకి ఎప్పటినుంచో కూడా నష్టం వాటిల్లుతుంది. కోట్లలో ప్రొడ్యూసర్స్ నష్టపోతున్నారని చెప్పేసి ప్రొడ్యూసర్స్, సినిమా వాళ్ళంతా కూడా ఎప్పటినుంచో కూడా దీని మీద కామెంట్స్ చేస్తూ దీన్ని అరికట్టాలని చెప్పేసి కోరుతూ మనం సందర్భాలు చాలా చూసాం. దీన్ని ఏకతాటిపై వచ్చి అందరం కూడా దీన్ని ఏదో రకంగా అయితే అరికడదామని చెప్పేసి చాలా సందర్భాల్లో ప్రొడ్యూసర్స్ అందరూ కూడా సినిమా వాళ్ళు మాట్లాడడం అయితే జరిగింది. కాకపోతే పైరసీ ఎక్కడ కూడా ఆగలేదు. అలా సినిమా రిలీజ్ అవ్వగానే DVD స్క్రీన్ అనేది పైరసీ వెబ్సైట్లలో కనిపించేది. అయితే ఐబొమ్మ అయితే ప్రముఖంగా OTTలో రిలీజ్ అయిన తర్వాత HD ప్రింట్‌ని లీక్ చేసేసేది. అందుకే ఐబొమ్మ కాస్త పాపులారిటీ ఉండేది. ఎందుకంటే ఫుల్ HD ప్రింట్ 1080p రెజల్యూషన్‌తో అయితే సినిమాలు వదిలేది. అలా అంత క్వాలిటీతో సినిమా వదలడంతో దానికి కాస్త సెపరేట్ ఫ్యాన్ బేస్ అయ్యి చాలామంది రిమోట్ ఏరియాలో కూడా దాన్ని పాకేసింది. అక్కడ కూడా దానికి పాపులారిటీ పెరిగిపోయింది. అక్కడ కూడా ఐబొమ్మ యూజర్స్ పెరిగిపోయారు. అలా ఇంకా వేరే పైరసీ వెబ్సైట్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు సినిమా రిలీజ్ అవ్వగానే వేయడంతో అది DVD స్క్రీన్ అవ్వడం. DVD స్క్రీన్‌లో దాన్ని కూడా చూసేవారు. కాకపోతే OTT వచ్చిన తర్వాత చూసుకుందాం అనుకునే వాళ్ళు ఐబొమ్మ సైట్‌కి వెళ్ళేవాళ్ళు. OTTలో చూడకుండా, ఎందుకంటే ఇక్కడికి వచ్చేస్తుంది కాబట్టి. అలా ఐబొమ్మ అంత పాపులారిటీ సంపాదించుకుంది. అయితే ఐబొమ్మని పట్టుకోవాలి, మొత్తం పైరసీ సైట్లను బ్యాన్ చేయాలి అని చెప్పేసి సినిమా వాళ్ళు కూడా పోలీసుల్ని కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో అటు ఐబొమ్మ రవి రీసెంట్‌గా కూకట్పల్లిలో అరెస్ట్ అవ్వడం అయితే జరిగింది. ఒక్కసారి అతను అరెస్ట్ అవ్వగానే సెన్సేషన్ క్రియేట్ అయిపోయింది. ఒక హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఐబొమ్మ రవి దొరికేశాడు. ఇక ఐబొమ్మ సైట్లు బ్యాన్ అయిపోతాయి. ఇక పైరసీ మొత్తం కూడా అరికట్టేసి ప్రయత్నం అయితే జరిగిపోతుందని చెప్పేసి రకరకాలుగా చర్చలైతే జరిగాయి. అయితే పోలీసులు పట్టుకున్న తర్వాత సినిమా వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మేము ఇలా పట్టుకున్నామని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ కూడా సినీ వర్గాలతో, సినీ ప్రముఖులందరూ కలిసి పోలీసులతో కలిసి ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఐబొమ్మ రవి గురించి, అతను ఇప్పటివరకు పైరసీ చేసిన సినిమాల గురించి, దీనివల్ల ప్రొడ్యూసర్స్ ఎంత నష్టపోయారో వాటి గురించి, అలాగే ఈ సైట్లలో, ఈ పైరసీ సైట్‌లో సినిమాలు చూడడం వల్ల జనాలు ఏ విధంగా నష్టపోతున్నారు, జనాలకి ఇదంతా డ్యామేజ్ అని చెప్పేసి సినిమా వాళ్ళు ఇలా అన్ని రకాలుగా వాళ్ళు మాట్లాడడం అయితే జరిగింది. కాకపోతే బయట కంప్లీట్‌గా ఒక డిఫరెంట్ టాక్ అయితే జనాల్లో అయితే వచ్చింది. ఎవరు కూడా పోలీసులు చెప్పింది గానీ, లేకుంటే సినిమా వాళ్ళు చెప్పింది గానీ నమ్మే పరిస్థితిలో అయితే లేరు. వాళ్ళంతా కూడా ఐబొమ్మ రవిని ఒక హీరోగా, ఒక రాబిన్ హుడ్ లాగా చూడడం మొదలుపెట్టేశారు. అంటే సినిమా వాళ్ళ మీద కోపంతో ఐబొమ్మ రవి మీద సింపతి పెరిగిపోవడం, అతనికి మద్దతుదారులు పెరిగిపోవడం అయితే జరిగింది. అతను అరెస్ట్ అయిపోయిన తర్వాత సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా అరే దొరికిపోయాడే, ఫైనల్‌గా దొరికేశాడు, ఇక పీడ వెగులైంది, ఇటువంటి కామెంట్స్ రాలేదు. అందరూ కూడా అతనికి మద్దతు తెలుపుతూ అరే దొరికిపోయాడు, మా దేవుడు, మా రాబిన్ హుడ్, మా హీరో అంటూ అలా పోస్టులు పెట్టేశారు. ఇది ఎక్స్‌పెక్ట్ చేయలేదు. పోలీసులు కావచ్చు, సినిమా వాళ్ళు కావచ్చు, ఇది ఎక్స్‌పెక్ట్ చేయలేదు. దాంతో సినిమా వాళ్ళు ఎలా మాట్లాడడం మొదలుపెట్టారంటే దీనివల్ల మీరే ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంది. ₹100 పెట్టి థియేటర్‌లో సినిమా చూస్తారా? లేకుంటే పైరసీ సైట్‌లలో సినిమాలు చూసి మీరు నష్టపోతారా? మీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటారా? అంటూ కూడా ఆ రోజు పోలీసులతో కలిసి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో సినిమా వాళ్ళు మాట్లాడడం జరిగింది. కాకపోతే ఎవరు కూడా వాటిని నమ్మలేదు. ఐబొమ్మ రవికి ఇంకా మద్దతు ఇప్పటికి కూడా లభిస్తూనే ఉంది. అతన్ని విడుదల చేయాలి, అతని టాలెంట్‌ని, అతని స్కిల్స్‌ని యూజ్ చేసుకోవాలి, పోలీస్ శాఖలో అతనికి సైబర్
డిపార్ట్మెంట్లో జాబ్ ఇవ్వాలి, అతని సేవల్ని వినియోగించుకోవాలంటూ డిమాండ్లు కూడా చాలా మంది దగ్గర నుంచి కూడా రావడం జరిగింది. అలా ఎక్కడ కూడా అతనికి బయట వ్యతిరేకత రాలేదు. ఇంకా సినిమా వాళ్ళ మీద వ్యతిరేకత పెరిగిపోయింది. ఎందుకు ఈ విధంగా జరిగిందంటే అది మనం ఓపెన్ న్యూసే, ప్రత్యేకంగా ఇంకా చెప్పుకోవాల్సిన పని లేదు. సిగరెట్ రేట్ల పెంపు విషయం కావచ్చు, లేకుంటే మల్టీప్లెక్స్లలో పాప్కార్న్లు వీటి రేట్లకు సంబంధించి కావచ్చు, హీరోల రెమ్యునరేషన్లు సినిమాకు కోట్లలో పెంచేయడం, అది భారం మొత్తం ప్రజల మీద పడడం, ఇటువంటి సందర్భాలు కావచ్చు, బెనిఫిట్ షోలకు ప్రీమియర్లకు వేలల్లో టికెట్ రేట్లు పెట్టడం కావచ్చు, ఇవన్నీ కూడా చేయడంతో సినిమా వాళ్ళు ప్రజల్ని దోచుకుంటున్నారన్న అభిప్రాయం అటు జనాలలో కలగడం జరిగింది. దీంతో సినిమా వాళ్ళు దోచుకుంటున్నారు కదా, సినిమా వాళ్ళని దోచుకునే రవి వైపు వీళ్ళు నిలవడం జరిగింది. మమ్మల్ని దోచుకుంటున్న సినిమా ఇండస్ట్రీని దోచుకుంటున్న రవి మాకు హీరోవే అన్నట్టుగా వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఇక్కడ రవి చేసేదేమి సంఘసేవ కాదు. అతను రాబిన్హుడ్ తరహా మొత్తం ఉన్న వాళ్ళని దోచుకొని పేదవాళ్ళకు పంచి ఆ విధమైన కార్యక్రమం, దేశోద్ధరణ లేకుంటే జనాల్ని ఆదుకోవడం లాంటి కార్యక్రమం ఏమీ రవి చేయలేదు. రవి చేసింది తన స్వార్థం కోసమే చేశాడు. అంటే ఐబొమ్మని ఏర్పాటు చేసి సినిమాల్ని పైరసీ చేసి చాలామందికి ఫ్రీగా సినిమాలను ఇచ్చేసి వాళ్ళందరినీ కూడా తన యూజర్స్గా మార్చుకొని, ఇదిగోండి నా దగ్గర ఇంతమంది యూజర్స్ ఉన్నారని చెప్పేసి ప్రమోషన్స్ ఏవైతే బెట్టింగ్ యాప్స్ ఉంటాయో వాళ్ళకి చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి ప్రమోషన్స్ తీసుకొని ఈ సినిమాల ద్వారా తన బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ డబ్బులు సంపాదించుకోవడమే టార్గెట్గా పెట్టుకున్నాడు. కానీ ఎప్పుడూ కూడా జనాలకు ఫ్రీగా సినిమాలు చూపించాలి, జనాల్ని ఉద్ధరించాలన్న ఒక ప్రోగ్రాంతో అతను దిగలేదు. అతను డబ్బులు సంపాదించాలన్న ఒక ప్రోగ్రాంతో మాత్రమే దిగాడు. అయితే జనాలు మాత్రం అలా అనుకోలేదు. జనాలు తమ నెత్తి మీద పెట్టేసుకున్నారు ఐబొమ్మ రవిని. ఎందుకు అంటే అతను ఏ ఉద్దేశంతో అన్నా చేయను, అది మాకు యూజ్ అవుతుందా లేదా అన్నది మాత్రమే జనాలు చూస్తారు. అతను డబ్బులు సంపాదించుకోవడానికి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసుకుంటున్నాడా, అవన్నీ మాకు అనవసరం. మాకు అక్కడ టికెట్ రేట్స్ భారం అయిపోతున్నాయి. ఆ మల్టీప్లెక్స్లలో వెళ్తే ఒక ఫ్యామిలీ వెళ్తే మా పర్సు ఖాళీ అయ్యి ఒక పరిస్థితి నెలకొంది. సో వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ఐబొమ్మ రవి మాకు ఒక ఆసరాగా నిలిచాడు. మాకు ఫ్రీగా సినిమాలు ఇచ్చి మేము ఇంట్లోనే చూసుకునే ఒక పరిస్థితి నెలకొన్నది. మొత్తం ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి అలా టీవీలో చూసేస్తున్నాం, సినిమాల్ని ఫోన్లో చూసేసుకుంటున్నాం. సో మాకు హెల్ప్ అయ్యాడు అన్నది మాత్రమే ఆలోచించారు. అందుకే ఐబొమ్మ రవి అలా హీరోలాగా అయితే జనాలందరికీ కలగడం, సో దాంతో అతన్ని హీరోలాగా కీర్తిస్తూ పోస్టులు పెట్టడం అయితే జరిగింది. ఇది ఒక పెద్ద తలనొప్పిగా సినిమా ఇండస్ట్రీ కావచ్చు, పోలీస్ శాఖ అయితే ఉండడం జరిగింది. అయితే ఇక ఏదేమైనా అటు ఇన్వెస్టిగేషన్ అయితే జరగడం చూస్తూ వస్తున్నాం. అటు ఇన్వెస్టిగేషన్లో ఇక అతని దగ్గర నుంచి పూర్తిగా సమాచారాల్ని బట్టబయలు చేసి, అంటే ఐబొమ్మ రవి అరెస్ట్ అయిపోయిన తర్వాత ఐబొమ్మ మాత్రమే క్లోజ్ అయింది కానీ మిగతా పైరసీ సైట్లు ఏవి క్లోజ్ కాలేదు. ఇంకా అక్కడ సినిమాలను దర్శనం ఇవ్వడం అయితే జరిగింది. ఇది ఇంకా తలనొప్పిగా మారిపోయింది. అంటే మొత్తం ఒక రకంగా ఐబొమ్మ రవి దొరికిన తర్వాత ఇక పైరసీ మొత్తం అరికట్టేసాం, ఇక పైరసీ లేనే లేదు, ఐబొమ్మ రవి అంతటోళ్ళు లేడు, ఐబొమ్మ రవి ఇంతటోళ్ళు లేడు అన్నట్టుగా బిల్డప్ అయితే వచ్చింది. అంటే పైరసీ ఇక అంతమైపోయింది, ఫుల్ స్టాప్ పడిపోయింది అన్నట్టుగా ఐబొమ్మ రవి అరెస్ట్ ఆ రకంగా తెరపై ప్రొజెక్ట్ అవ్వడం జరిగింది. కాకపోతే సీన్ చూస్తే డిఫరెంట్గా ఉంది. ఐబొమ్మ రవి అరెస్ట్ అయినా కూడా పైరసీ ఆగలేదు. ఇంకా వేరే వేరే సైట్లలో ఆ సినిమాలు దర్శనమిస్తూనే ఉన్నాయి. దీంట్లో ఇది ఒక జలకు తగిలింది పోలీసులకు కావచ్చు, ఇండస్ట్రీకి కావచ్చు. సో ఇప్పుడు ఐబొమ్మ రవికి ఈ పైరసీ సైట్లు ఎలా నడుస్తాయి, వీళ్ళకి ఎలా మనీ వస్తాయి, బెట్టింగ్ యాప్స్ వీళ్ళని ఏ విధంగా అప్రోచ్ అవుతూ ఉంటారో, వీళ్ళ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది, వీటన్నిటి కార్యకలాపాలు తెలుసు కాబట్టి అతని ద్వారా మొత్తం సమాచారాన్ని బయటకు తీసి వీటన్నిటిని కూడా ఫుల్ స్టాప్ పెట్టేయాలి, మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలన్న ఒక దాంట్లోకి అలా రకంగా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అయితే మొదలుపెట్టారు. కస్టడీలోకి తీసుకున్నారు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కాకపోతే విచారణలో మాత్రం ఐబొమ్మ రవి వీళ్ళని ముప్పు తిప్పలు పెడుతున్నారు. అంటే ఎటువంటి సమాధానం ఇవ్వట్లేదు, ఏ సమాధానం అడిగినా కూడా నాకు తెలియదు, నాకు గుర్తులేదు అన్నట్టుగానే అతను ఆన్సర్స్ చెప్తున్నాడు అని చెప్పేసి ఒక న్యూస్ బయట ఇప్పుడు చక్కర్లు కొట్టడం జరుగుతుంది. దీంతో ఇప్పటివరకు ఈరోజు తన కస్టడీ ముగిసిపోవడంతో ఈ రోజు వరకు ఇప్పటివరకు పెద్దగా సమాచారమే సేకరించలేదు అని చెప్పేసి ఒక న్యూస్ అయితే చక్కర్లు కొడుతున్న విషయం చూస్తున్నాం. మరి ఇది ఇలా ఉంటే ఇంకా ఏ సమాచారం దొరకకపోతే ఎలా అని చెప్పేసి ఇప్పుడు పోలీసులు కూడా ఇంకా కస్టడీకి కోరే అవకాశం ఉందని చెప్తున్నారు. మరి కస్టడీకి ఇస్తారా లేదా అని చూడాలి. మరి సాయంత్రం అయితే చించలగూడ జైలుకు పంపించి తర్వాత రేపు కస్టడీకి అయితే అడుగుతారు. మరి ఇస్తారో లేదో అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో ఇవ్వకపోయినా కూడా ఇటు ఇంకో వైపు నుంచి అయితే పోలీసులు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అతనికి సంబంధించి బ్యాంక్ అకౌంట్లు, ఐబొమ్మ సైట్ ద్వారా అతను ఏ పైరసీ సైట్ అంటే మన బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ప్రమోషన్ చేస్తారో
అవి ఏ అకౌంట్స్కి మనీ ట్రాన్స్ఫర్ అయ్యాయో వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఐబొమ్మ సైట్ ద్వారా వీళ్ళు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇవి సాంకేతిక విభాగానికి దీనికి లింక్ ఉండడంతో ఇప్పుడు ఆ బ్యాంక్ అకౌంట్స్ తాలూకా ఏదైతే 35 అకౌంట్స్ అతనికి ఉన్నాయో ఆ బ్యాంకులకైతే ఒక నోటీసులు పంపించారు. మాకు ఐబొమ్మ రవి తాలూకా మొత్తం లావాదేవీలకు సంబంధించిన ఒక నివేదిక కావాలని చెప్పేసి ఆ 35 బ్యాంకులకైతే పంపించడం జరిగింది. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చిన తర్వాత వీళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఈ విధంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడు, ఇంత సంపాదించాడన్న ఒక రిపోర్ట్ వచ్చేస్తుంది. సో ఆ రకంగా పోలీసులు అయితే ఈ యాంగిల్లో అయితే మరి చేస్తున్నారు. మరి కస్టడీకి ఇస్తే ఇంకా అప్పుడన్నా ఇన్వెస్టిగేషన్ అంటే విచారణలో మరిన్ని వివరాలు ఇప్పటివరకు ఏం తెలుసుకోలేదంటున్నారు కాబట్టి అప్పుడన్నా ఇంకా తెలుసుకుంటారా, లేకుంటే రవి మళ్ళీ ఈ విధంగానే నాకేం తెలియదు, నాకు గుర్తులేదు, నేను ఇంటర్వ్యూని మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టుగా బిహేవ్ చేస్తాడా అనేది చూడాలి. ఏదేమైనా రవి టాపిక్ మాత్రం అటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సెన్సేషన్ క్రియేట్ చేయడం అయితే చూస్తూ వస్తున్నాం. సో ఇండస్ట్రీ వాళ్ళు అతన్ని విలన్గా చూడడం, జనాలు మాత్రం అతన్ని హీరోగా కొలవడం అనేది చూస్తూ వస్తున్నాం. మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అన్న దానిపైన కూడా ఫుల్గా అసలు చాలామంది దాని మీదనే ఒక చర్చ పెట్టడం చూస్తూ వస్తున్నాం. అంటే సినిమా వాళ్ళు వాళ్ళ వర్షన్ని వినిపిస్తూ అతను విలన్ అని చెప్తున్నారు, జనాలు వాళ్ళ వర్షన్ని వినిపిస్తూ వారిని హీరోగా చూస్తున్నారు. ఏదేమైనా ఐబొమ్మ రవిని అర్థం చేసుకోవాలంటే సినిమా ఇండస్ట్రీ మీద ఉన్న కోపమే అతని మీద ప్రేమగా మారింది. సినిమా ఇండస్ట్రీ అతన్ని అంటే అతని లాంటి వాళ్ళని పుట్టేలా చేసింది. అది వాళ్ళ వ్యవహార శైలే ఐబొమ్మ రవికి జనాల దగ్గర నుంచి ఇంత మద్దతు వచ్చేలా చేసిందన్న అభిప్రాయాలే వస్తున్నాయి. సో సినిమా వాళ్ళు ఎందుకు జనాల్లో ఐబొమ్మ రవికి ఇంత సపోర్ట్ లభిస్తుందో ఒకసారి గుర్తించి వాళ్ళు మార్చుకొని ఆ విధంగా మెసులుతే మాత్రం మళ్ళీ సినిమా థియేటర్లోకి జనాలు వెళ్తారు. ఐబొమ్మ రవి పైరసీ లీక్ చేసినా కానీ సినిమాలు ఎవరు చూడరు, థియేటర్లోకి వచ్చి చూస్తారన్న నమ్మకం అయితే చాలా మందిలో ఉంది. సో మంచి సినిమాలను ఇప్పటివరకు థియేటర్లోనే ఆదరించారు, విజయవంతం చేశారు. పైరసీ సైట్లో వచ్చిన వాటిని చూడలేదు. కంటెంట్ లేని సినిమాలు మాత్రమే ఇక థియేటర్కి వెళ్ళి చూస్తాం. ఆల్రెడీ ఫ్లాప్ టాక్ వచ్చింది కదా, ఓటీటీలో కాకుండా ఎలాగో ఓటీటీకి వచ్చిన తర్వాత ఐబొమ్మ సైట్లో వస్తుంది, అప్పుడు చూసుకుందామన్న అభిప్రాయాలకు వచ్చారు. అంటే మంచి కంటెంట్ ఉన్న సినిమాలు థియేటర్లలో పైరసీ వల్ల ఫ్లాప్ అయిన సినిమాలు ఏవి లేవు, అన్నీ కూడా మంచి విజయాలే సాధించాయి. కంటెంట్ సరిగ్గా లేకుండా థియేటర్లో నెగిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాల్ని మాత్రమే జనాలు పైరసీ సైట్ల ద్వారా చూసారే తప్పితే కంటెంట్ ఉన్న సినిమాలు మాత్రం జనాలు థియేటర్లోనే చూశారు. సో అది కూడా ఒకసారి సినిమా ఇండస్ట్రీ గుర్తుకు తెచ్చుకోవాలి అని చెప్పేసి కూడా కోరుకుంటున్నారు. సో చూద్దాం మరి ఐబొమ్మ రవి ఎపిసోడ్ ఎక్కడి వరకు వెళ్తుంది, మరి కస్టడీకి ఇస్తారా, ఇంకా విచారణ చేస్తారా, మరి విచారణలో ఎటువంటి విషయాలు బయటపడతాయి, మరి ఐబొమ్మ రవి బయటకు వస్తాడా లేకుంటే జైల్లోనే ఉండిపోతాడా అనేది ఇంకా చర్చనీయాంశమే. అది తొందరలో దీనికి వీటన్నిటి కూడా మనకు సమాధానాలు అయితే దొరుకుతాయి. అప్పటి వరకు అయితే వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.